కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు మన కౌన్సిలర్స్, లోకల్ కౌన్సిలర్ అందరూ కూడా కోరుట్ల కౌన్సిలర్స్ అందరినీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అందరూ రావాల్సిగా కోరుతున్నాం. కరెక్ట్గా మాట్లాడు సార్ మాట్లాడు. మరి ఎంతో కాలంగా రెవెన్యూ సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాదా బైనామా అనే కార్యక్రమం ద్వారా సంబంధించిన చాలామంది పంచాయతీలు ఉండే మరి ఇంట్లో ఎంతమందికైనా ఇవ్వచ్చు. అంటే ఇంతకుముందు వృద్ధాప్య పెన్షన్ కానీ ఏమైనా ఆసరా పెన్షన్ వస్తే బీడీ పెన్షన్ వచ్చే అవకాశం లేదు. ఇవాళ కోరుట్ల మండలం అదేవిధంగా అర్బన్ కలిసి దాదాపు 700 మందికి మరి కొత్తగా బీడీ పెన్షన్లు మన పిఎఫ్ ఉన్న వారికి మంజూరైనాయి. కాబట్టి మనము ఒకసారి గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఎంపీ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారికి, గౌరవ కలెక్టర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఈరోజు మంచి సభకి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, గౌరవ శాసనసభ్యులు విద్యాసాగరరావు గారికి, మున్సిపల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా డాక్టర్ అనూప్రావు గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ నమస్కారం. మీకు తెలుసు, భూమి సమస్య అంటే ఇంట్లో కానీ రైతులు కానీ ఎప్పుడు మెదడులో మెలుగుతూనే ఉంటుంది. ప్రశాంతత ఉండదు, శాంతి అనేది ఉండదు, అశాంతి భావంతో ఉంటారు. సో జిల్లా ఏర్పడిన తర్వాత మరి గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మేడం కూడా మరి వచ్చే దరఖాస్తులు చూస్తే 100లో 80% దరఖాస్తులు భూమికి సంబంధించిన దరఖాస్తులు ఉండే. అవి కూడా చాలా చిన్న చిన్న సమస్యలు ఉండే. సో వాటికి ఒక ప్రణాళిక, ఒక జమీన్ బందీ అనే కార్యక్రమంలో మేము ఆ రోజు చెప్పాము, ఒకటేసారి దరఖాస్తు తీసుకోవడానికి పిలుస్తాం, రెండవసారి పిలుస్తాం. ఆ దరఖాస్తుల మీద సమస్య పరిష్కారం చేసి భూమికి సంబంధించిన హక్కు పత్రాలు కానీ భూమికి సంబంధించిన పత్రాలు మీకు ఇచ్చేదానికే పిలుస్తాం. అంతే తప్ప విచారణలో కానీ మిగతా వాటిలో కానీ ఏ ఒక్క పైసా కూడా మీ దగ్గర ఎవరు తీసుకోకూడదని మరి గౌరవ ఎంపీ గారు కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ అలాంటి సూచన రెవెన్యూ యంత్రాంగానికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చేసినానని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. దయచేసి మరి ఎవరి దగ్గరైనా సాదా బైనామాలో కానీ జమీన్ బందీలో వచ్చిన దరఖాస్తులు కానీ పైసలు ఎవరైనా తీసుకున్నారంటే దయచేసి చెప్పండి. ఎవరైనా తీసుకున్నారా? ఏమండి ఇట్లా అంటే చెప్పండి. తీసుకోలేదు. మరి ఒక్కరే చెప్తున్నారు అందరూ. ఇక చాలా తక్కువ ఉన్నారు. మీ దగ్గర తీసుకున్నారా ఏది చెప్పండి. మరి గట్టిగా చెప్పాలంటే తీసుకోలేదని. ఎస్. ఎందుకంటే ఆ విధంగా పారదర్శకతతోటి ఒక భూమి సమస్యని పరిష్కారం చేయాలనే లక్ష్యంతో, తలంపుతోటి
మరి ఒక జమీన్ బందీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి జిల్లాలో 19,171 దరఖాస్తుల్ని పరిష్కారం చేసి ఇప్పటికే 14 మండలాల్లో పరిష్కార పత్రాల పంపిణీ కూడా చేయడం జరిగింది. మిగతాయి కూడా త్వరలో ఇస్తాం. ఇంకొక కార్యక్రమం, తెల్ల కాగితాల మీద భూమి ఏదైతే కొన్నారో ఆ భూమికి హక్కులు కల్పించాలని మరి గౌరవ ముఖ్యమంత్రి సార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిబంధనలు ఇచ్చినారు, ఆర్డర్స్ ఇచ్చినారు. మరి ఇలాంటి ఆర్డర్ ఇప్పటివరకు అయితే ఎవరు ఇవ్వలేదు, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈసారి తెల్ల కాగితం మీద భూమి కొన్నాను, నేను దరఖాస్తు పెట్టుకున్నాను, ఆ కాగితం ద్వారా కొన్న కాగితం ద్వారా నేను ఆ భూమిని కాస్తు చేస్తున్నాను అని మీరు దరఖాస్తు ఇచ్చిన సేద్యంలో ఉంటే ఖచ్చితంగా వాటిని భూమి హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం. పట్టేదారుతో ఎలాంటి పట్టేదారు ఆబ్జెక్షన్ చేసినా పట్టేదారు కాన్సెంట్ కావాలా, పట్టేదారు అంగీకారం కావాలనేది లేదు. అది లేకుండానే ఈ జిల్లాలో రాష్ట్రంలో చేయమని చెప్పారు, ఈ జిల్లాలో కూడా చేశాం. కానీ అదే కాకుండా ఇంకొక ఇనిషియేటివ్ ఇక్కడ తీసుకున్నాం. సాదా బైనామాలో కూడా ఎవరు తీసుకోని విధంగా ప్రతి ఒక్క తెల్ల కాగితం మీద భూమి హక్కులు కల్పించే పత్రంతో పాటు గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు శ్రీ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల కవిత గారిని చప్పట్లతో వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. సాదా బైనామా, అదేవిధంగా జమీన్ బందీ, బీడీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు గారిని మరొకసారి గట్టిగా చప్పట్లతో వేదికపైకి సరైనగా నమస్కారం. మేడం అత్తే కలిసి ఇక అంతే కదా, మేము సపరేట్ ఎందుకు వస్తాం. మరొకసారి మేడంకి కరతాళ ధ్వనులతో మేడం ఈరోజు కోరుట్లో ఉన్నారని గౌరవ మన పెద్ద సార్కి, ముఖ్యమంత్రి సార్కి తెలియాలి. ఆ విధంగా గట్టిగా చప్పట్లు ఇక్కడి నుంచి అక్కడ వినిపించే విధంగా కొట్టాలి. సో నేను జమీన్ బందీ కార్యక్రమం గురించి అదొక ఇనిషియేటివ్ తీసుకున్నాం మేడం ఆదేశాల ప్రకారం. ఇప్పటికే 14 మండలాల్లో ఆ హక్కులు కల్పించాం, పత్రాలు డిస్ట్రిబ్యూట్ చేశాం. మరి సాదా బైనామాలో కూడా ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా తెల్ల కాగితం మీద భూమి ఏవైతే భూమి కొన్నారో వాటికి హక్కులు కల్పించమని మరి గౌరవ ముఖ్యమంత్రి సార్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గైడ్లైన్స్ కూడా ఇప్పించారు. మరి దాని ద్వారా ఈరోజు మనకు జిల్లాలో 67,211 దరఖాస్తులకి 49,000 దరఖాస్తులు పాజిటివ్గా పరిష్కారం చేసిన జిల్లా మరి జగిత్యాల జిల్లానే ముందంజలో ఉందనే దానికి మరి మేడం సహకారం, ప్రజాబంధ సహకారం, సూచనల మేరకు మరి రైతులకి ఆ పత్రాలు కూడా ఇస్తున్నాం. కానీ ముఖ్యంగా మేడం ఓన్లీ మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోమన్నారు. మీ సేవ ద్వారా ఆన్లైన్లో భూమికి హక్కు కల్పించే ఆర్డర్ ఇవ్వమని చెప్పారు. కానీ జిల్లాలో రైతులకి ఈ సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములకి ఈ 5 డాక్యుమెంట్లు కూడా మండల స్థాయిలో ఆ రైతుల్ని పిలిపించి మరి గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో కౌంటర్ల ద్వారా ఇచ్చే కార్యక్రమం ఈ జిల్లాలోనే మీ సూచన మేరకు చేయడం జరిగింది మేడం. చాలా ఈరోజు ఒక టీం కూడా నల్సార్ టీం నుంచి నల్సార్ వాళ్ళు వచ్చారు. ఈ టీం పై ఈ ప్రోగ్రాం పైన సాదా బైనామా ఎలా జరుగుతుందంటే ఒక రైతు దగ్గర గొల్లపల్లి అండ్ ఆల్సో జగిత్యాల వాళ్ళు వెళ్ళారు మేడం. ఆ 2 మండలాల్లో ఒక రైతు చెప్పారు, నిన్ననే తీసుకున్నాం, 5 డాక్యుమెంట్లతోటి బ్యాంక్ దగ్గర వెళ్ళాం, వెంటనే లోన్ వచ్చేసింది అని అంత సంతోషకరమైన విషయం కూడా వాళ్ళు ప్రస్తావనకు తెచ్చారు. సో ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు
మండలంలోనే తెల్ల కాగితాల మీద కొన్న వారికి హక్కులు కల్పించే కార్యక్రమం 1700 దరఖాస్తుల వరకు మరి జమీన్ మంది ద్వారా భూమి హక్కు పత్రాలు పంపించే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తా ఉన్నాం మేడం. అదే కాకుండా మీరు ఎప్పుడో మాకు చెప్పారు ఈ బీడీ వర్కర్స్ పెన్షన్ ముందు వచ్చిన జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత బీడీ వర్కర్స్ పెన్షన్ ఏ విధంగా మీరు మాట చెప్పారు. అప్పుడే మేము స్టార్ట్ చేసాము సర్వే కూడా. ఆ సర్వే ద్వారా మేము సర్వే వెంటనే ఉంది కాబట్టి సర్వే చేసినాం కాబట్టి ముందస్తు సర్వే ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాగానే మేము వెంటనే అప్లోడ్ చేసి 7,663 వారికి 63 బీడీ పెన్షన్ వారికి ఏవైతే వారికి ఆ ఇంట్లో ఒకరికి పెన్షన్ వస్తుంది కాబట్టి వీరికి రాని వాళ్ళు ఏవైతే ఉన్నారో వారందరికీ గుర్తించి 7,663 మందికి మరి మండల స్థాయిలో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఆల్రెడీ టేకప్ చేశారు మేడం. ఈరోజు ఇక్కడ కూడా కోరుట్ల మండలంలో విచ్చేసినారు. మరి ఈ కార్యక్రమాలకి మరి మీరు విచ్చేసినందుకు మరి మీ యొక్క ఆశీస్సులు మాకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా మా జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు. జమీన్ మంది కార్యక్రమం పెట్టి అందరికి పుస్తకాలు ఇవ్వాలని చెప్పగానే దాన్ని తొందరగా అమలు చేసి ఏ జిల్లాలో చేరే విధంగా అమలు చేసిన మా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా వారికి తోడుగా మొన్ననే వచ్చి కూడా ఆయన కూడా ఆహర్నిశం, ఎందుకంటే ఇక పెరిగాలి పిల్లాడు కనుక నిద్ర లేదు ఆరోగ్యం తిరుగుతూనే ఉంటుంది మా సబ్ కలెక్టర్ గారు. ఆ సబ్ కలెక్టర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెట్టుపల్లి నాకు కూడా పక్షపాతం ఉంటుందని ఆడపిల్లలకు నాకు బీడీ కార్డులో పెన్షన్ ఇవ్వాలని చెప్పగానే అలాంటి ఇమీడియట్గా పెన్షన్ ఒప్పుకొని మొన్న అసెంబ్లీలో సమావేశంలో ప్రకటించిన మా ఎంపీ గారికి అందరూ మన కృతజ్ఞతలు ఉండాలి. మన దగ్గర నుంచే తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్డు కష్టడానికి ముఖ్య కార్యక్రమాలు మన ఎంపీ గారు కనుక ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఎంపీ గారు ఒంటరి మహిళలకు అదేవిధంగా బీడీ కార్డులకు పెన్షన్ ఇచ్చిన ఘనత మా ఎంపీ గారు కనుక మీరందరూ మా మహిళా సోదరులు కూడా ఎప్పుడు కూడా ఎంపీ గారిని ముఖ్యమంత్రి గారిని టీఆర్ఎస్ పార్టీని కూడా ఎప్పుడు కూడా మరవద్దని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న పాత్రికేయ సోదరులకు వీరా గ్రామం నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ చాలా సంతోషమైన విషయం. ఎక్కడికి పోయినా భూమి వివాదాలు భూముల పంచాయతీ ఉంటుండే సార్ పట్టా ఉంది కానీ ఎప్పుడో భూములు కొనుక్కున్నాం. చాలా రోజుల కింద భూములు కొనుక్కుని వెళ్ళేటప్పుడు ఇంటికాలం కనుక మనం అట్లే ఆ భూముల మీద చేసుకుంటాం. కానీ ఇప్పుడు లోన్లు పోవాలన్నా పట్టా పాస్ పుస్తకాలు కానీ లోన్లు వేయకపోడు లేకుండా మళ్ళీ పట్ట కావాలని పోతే వాళ్ళ దగ్గరకు అప్పుడు అందరూ మళ్ళీ డబ్బులు అడుగురు. ఈ పరిస్థితి ఉండే కనుక తెల్ల కాగితాల మీద ఉన్నాయని చేయాలని దాదాపు 8,000 అప్లికేషన్లు తెల్ల కాగితాలు ఉన్న సాదా పైన మన మీద దాదాపు 6,500 పరిష్కారం చేశారు. అదేవిధంగా పట్టా పాస్ పుస్తకాలు కూడా 1,200 పట్ట పాసులు 1,600 పట్ట 3 నియోజకవర్గాలు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఎంపీ గారికి మరొకసారి మీ అందరి తరఫున కోరుట్ల నియోజకవర్గం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాలు కొంచెం లేట్ అయినా ఇక్కడ చాలా కార్యక్రమాలు ఉన్నాయి నిజామాబాద్లో ఆకుండా దాంతో లేట్ అయినా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారిని స్వాగతంగా ఆహ్వానిస్తూ మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బీడీ కార్మికులు ఎన్నో రోజులు తెలుస్తుంది ఎక్కడికి పోయినా చేయబెట్టి అడిగినైతే సార్ బీడీ మాకు పెన్షన్ వస్తలేదు మా అత్త కష్టం మాకు వస్తలేని పరిస్థితి అని చెప్పి అత్తలకి కూడా వాళ్ళు సార్ మా కోడలు ఎప్పుడైతే నాకు పెన్షన్ వస్తుందో అన్నం సక్క పెడుతున్నావు నువ్వు ఏమంటే నాకు పెన్షన్ వస్తలేదు నువ్వు ఎప్పుడు పోతావు అని చెప్పి తిట్టే పరిస్థితి అని చెప్పి అతను కూడా చెప్తున్నాడు. ఇదే ముచ్చట మీరు చెప్పినా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం ఇట్లా అంతా కూడా పంచాయతీ స్టార్ట్ అయితే కనుక తప్పక ఇవ్వాలని చెప్పగానే ఈ బీడీ పెన్షన్ ఇచ్చిన మనందరికీ మీ అందరూ రాజుగా మన ముఖ్యమంత్రి గారు కూడా మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు ఇది ఒకటే కాదు దాదాపు మన కోరుట్ల నియోజకవర్గంలో 67,000 మంది పెన్షన్ ఇస్తున్నాం. దాదాపు నెలకి 8 కోట్ల రూపాయలు మన కోరుట్ల నియోజకవర్గానికి వస్తున్నాయి. మన కోట్ల పట్టణంలో 10,000 చిల్లరున్నాయి. కోరుట్ల రోడ్లలో 11,000 చిల్లర దాదాపు 22,000 మందికి కోరుట్ల మండలం పట్టణంలో 22,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో కార్యక్రమాలు ఇలా ఆసరా పెన్షన్ ఇస్తున్నాం, వృద్ధాప్యులకు ఇచ్చినాం, అదేవిధంగా అంగవైద్యులకు ఇచ్చినాం, బీడీ కార్డులకు ఇచ్చినాం, ఒంటరి వాళ్ళకి ఇచ్చినాం. ఈ విధంగా చేసుకుంటూ పోతే 23,000 పెన్షన్లు మనం ఈ మండలి ఇచ్చడం జరుగుతున్నది. ఈ విధంగా మనం కోట్ల నియోజకవర్గంలో 4 మండలాల్లో 2 పట్టణాల్లో దాదాపు 67,000 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. ప్రభుత్వం ఏ విధంగా మనం అంతకుముందు ప్రభుత్వాలు చూసారు 200 రూపాయలు ఇచ్చి మేము పెన్షన్ ఇస్తాం మేము పెన్షన్ ఇచ్చినాం. ఆ 200 రూపాయలు ఎవరికో చాలే. ఈయన ముఖ్యమంత్రి గారు పెద్ద ఉద్యోగంతో ఈ 200 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఏం సరిపోదన్న ఉద్దేశంతో 1,000 రూపాయలు 1000 ఉన్న పెన్షన్ 1,500 చేసి ప్రతి ఒక్కరు కూడా జీవనోపాధి కావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జరిగింది. రైతాంగాని కోసం మన వడివల కూడా వచ్చే సంవత్సరం నుంచి ఎకరానికి 4,000
వానాకాలం 4,000, వేసవికి 4,000 ఎరువు బస్తాలకు కానీ దాని ఏదైతే విత్తనాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎకరానికి 8,000 రూపాయలు వచ్చే సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అనగాక ఇచ్చే వరాలు ఇచ్చే మన ముఖ్యమంత్రి గారు దేవుని పరిసరాల వరకు 10 కొబ్బరికాయలు కూడా మనకు ఇలా వరాలు దొరుకుతున్నాయి. కానీ ఏ వరం దొరకకుండా ఏ మొక్కు మొక్కకుండా ఏ కొబ్బరికాయ కొట్టకుండా మనకి ఏం కావాలి, మన ప్రజలకు ఏం కావాలి, నా తెలంగాణ బిడ్డలకు ఏమి ఇస్తే నా ప్రజలు ఆగి ఉంటారు, నా తెలంగాణ ఎప్పుడు బంగారు తెలంగాణ చేసుకోవాలనే ఉద్దేశంతో నేర్చుకునే విధంగా గంగపుత్రుడు కూడా వాళ్ళు కూడా జీవనోపాధి ఉండాలి, వాళ్ళ కాలంలో నిర్వహణలు చెప్పి వాళ్ళకు కూడా చెవులే పెంచే విధంగా కూడా ఈసారి చూసాం. ఎన్నో చెవులను చేపలు కూడా పెంచుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క కులానికి ఇలా మంగళవారు ఉన్నారు. మంగళవారం కూడా వాళ్ళు ఎక్కడ చెట్ల కింద చూసి గడ్డ తీసుకుని ఎక్కడ చూసిన ఊళ్ళో చూస్తాం. మనం చెట్టు కింద గడ్డ మీద చూసుకుని తీస్తున్నాం. వాళ్ళందరికీ 1,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక డేలా పెట్టుకొని వాళ్ళని 2 కుర్చీలు వేసుకొని గౌరవంగా వాళ్ళు కటింగ్ చేయాలి, 10 రోజులు కూడా గౌరవం కటింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం కూడా ఈ విధంగా ఏర్పాటు చేస్తారు. చెప్పుకుంటే పోతే ప్రతి కులానికి ఏదో విధంగా మన ప్రభుత్వం పనిచేసుకుంటూ పోతున్నది. రైతాంగానికి కానీ రైతాంగానికి కూడా చూసిండొచ్చు. పోయినసారి వర్షాలు పడ్డాయి, అంతకుముందు 2 వర్షాలు పడక పోచపాడు ఎండిపోయింది. నీళ్లు లేవు తాగడానికి, బావుల నీళ్ళు లేవు, బోర్ల నీళ్ళు లేవు. పోచపాడు మీద ఉన్న ప్రాజెక్టు మహారాష్ట్ర ప్రాజెక్టులు పాత ప్రభుత్వాలు కట్టినప్పుడు ఎవరు కూడా అడ్డుకోలే. ప్రాజెక్టులు కట్టినప్పుడు నీళ్ళు వస్తాయి పోచపాడు. ఆ నీళ్లను ఏం చేయాలని చెప్పి కాళేశ్వరం దగ్గర నుంచి నీళ్ళు తీసుకొని రివర్స్గా మన వర్షకాలం ఏదైతుందో వర్షకాలంతో పోచపాడు నింపే విధంగా టెండర్ కూడా అయిపోయినాయి. ఏడాది టైం ఇచ్చారు కానీ ఏడాది కూడా రివర్స్లో నీళ్ళు వచ్చి మనకు పోచపాడులో ఎత్తిపోతుందో పోచపాడు నింపుకునే విధంగా మహారాష్ట్ర నుంచి నీళ్ళు రాకుండా మన దగ్గర మన నీళ్ళు మనం వాడుకునే విధంగా ఏర్పాటు చేసి రైతాంగానికి కూడా ఇవ్వాలని చెప్పి రైతాంగానికి కూడా ఎప్పుడు నీళ్ళు ఉండాలో తెలుసుకొని మన ముఖ్యమంత్రి గారు ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు మన ప్రణాళిక చేసుకుంటూ ఉంటున్నాం. కరెంటు విషయాలకైతే చూసినాం. కరెంట్ వస్తే మేము పైరాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు, తెలంగాణ వస్తే లాంతర్ పట్టుకొని తిరగాలి. మనం కందిలు అంటే మన ఆంధ్రలో లాంతర్ అంటారు. లాంతర్ పట్టుకొని తిరగాలి, కరెంట్ ఉండాలని చెప్పారు. 1 నిమిషం కూడా కరెంట్ పోతుంది మీరు అందరికీ తెలుసు. రైతు ఎప్పుడు పోతే అప్పుడు 9 గంటల కరెంట్. వచ్చే సంవత్సరం నుంచి రైతాంగానికి కూడా 24 గంటల కరెంట్. మీకు ఎప్పుడు తిరగకుండా అప్పుడే కరెంట్ వస్తున్న విధంగా ఆ విధంగా ఏర్పాటు చేసి గల ఘనత ఏ రాష్ట్రంలో లేని విధంగా 28 రాష్ట్రాలు పాతాయి. 29వ రాష్ట్రానికి ఇప్పుడు ఏర్పడ్డది కనుక 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రం కరెంటు కోత కానీ ఏ దాంట్లో కూడా కోత లేకుండా ఏర్పాటు చేసే విధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా లాభం జరగాలి, ప్రజలందరూ కూడా ఏదో విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. మనం అడగలే పేదవాడు పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో కష్టాలు, పెళ్లి చేసుకునే అవకాశం లేక కష్టాలు పడుతుంటారు. ఇంటి ముంగంటే చిన్నగా పదిలేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది పేదవాళ్ళు. వాళ్ళందరి కోసం ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి చేసుకోవడానికి ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీస్లకు, ఇలా బీసీలకు, ఓసీలకు కూడా పేదవాళ్ళందరూ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక 75,000 రూపాయలు ఇచ్చే విధంగా ఏ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా 75,000 ఇవ్వాలి. వాళ్ళు పెళ్లి చేసుకొని కనీసం పిల్ల బాబు మంచిగా ఉండాలని చెప్పే విధంగా ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఎలక్షన్లు కూడా చెప్పారు, శాంతి కుమార్ కానీ కళ్యాణ లక్ష్మి ఇస్తామని ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. కొద్దిగా బుద్ధి తెలిసిన వాళ్ళు ఇద్దరు స్కూల్ పోగలుగుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు, హాస్టల్ అని చెప్పి స్కూల్లో ఉంటారని చెప్పే ఉద్దేశంతో ఇలా కేజీ నుంచి పీజీ ఏదైతే అన్నామో 5వ తరగతి నుంచి మనం చదువు అయిపోయే వరకు ఉచిత విద్య ఇచ్చే విధంగా ఎంతో మంచి సుందరంగా గురుకులాలు కూడా తీర్చిదిద్దే విధంగా ఈ సంవత్సరం వరకు ఇలా ఇక్కడ మైనార్టీ గురుకులాలు, మైనార్టీస్ అయితే ఎంతో మంది రాజకీయంగా వాడుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు, కానీ మైనార్టీల పాపన పోలేదు. ఇలా మన నిజవర్గంలో దాదాపు మన ఎంపీ గారి నాయకత్వంలో దాదాపు 150 లక్షల మైనార్టీ మసీదులకు కానీ ఇలా ఏదైనా కానీ కబ్రస్థానం కానీ 150 లక్షల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే 5 సంవత్సరాల ప్రభుత్వంలో నేర్చుకున్న పరిసరాలు ఉన్నా కొట్లాడడానికి ఒక 10 లక్షల రూపాయలు మైనార్టీస్ ఇవ్వడం జరిగింది. ఇలా కాగానే మనం ఇమీడియట్ గా ఎంపీ గారు చెప్పగానే 150 లక్షల రూపాయలు మనం ఇలా మా మసీదులకు అదేవిధంగా కబ్రస్థానం పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ప్రతి ఒక్క దాంట్లో ఎవరికి కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రతి మనిషికి కూడా లాభం జరగాలి. ఆ లాభం జరిగినాడే ప్రతి మనిషి ఇలా పెద్దోడైనప్పుడైనా తెలంగాణ బంగారు తెలంగాణ అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు పోవడం జరుగుతున్నది. దాని అందరూ కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీ అందరికీ కూడా ఒకటే, ఇప్పుడు వర్షాకాలం వస్తున్నది, రూపాయి ఖర్చు పని మీద చేయాలి. మరి ప్రభుత్వం ఎన్ని విధాలు మనకు లాభం చేస్తున్నది, అది కూడా మన లాభం కోసమే. చెట్లు పెంచే కార్యక్రమం హరితారం రేపు నుంచి మనం జూన్ నుంచి జూలై నుంచి స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మా మహిళలతో తరుణంగా కోరుతున్నా, మీరు ఇంట్లో పసిగడు రేపు 4 ఎట్లా బియ్యం కలుపుకుంటున్నారు పసిగడు, లేక మనం పల్లె అడిగిన నీళ్ళు పోతే
ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకొని సర్కారులో పెట్టుకుంటారు, గ్రామ పంచాయతీలో పెట్టుకుంటారు, నాకే వస్తారని కాకుండా ప్రతి ఒక్కరం కూడా చెట్లు పెంచే కార్యక్రమం పెట్టుకొని మనిషి ఎప్పటి 4 చెట్లు పెంచుకుంటే ఆ చెట్లతో మనకే లాభం. ఒక ముఖ్యమంత్రి గారికి లాభం కాదు, మనందరికీ లాభం, మన రాష్ట్రానికి లాభం, మన పిల్లలకు లాభం, మనందరికీ లాభం. మనం సగం బీమాలతో దూరం అయిపోతున్నాం, కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు మనం బీమాలో ఖర్చు పెడుతున్నాం. అటువంటిది కాకుండా ప్రతి ఒక్కరం కూడా చెట్లు పెంచుకుంటే మంచి వాతావరణం ఏర్పడి మన పిల్లల భవిష్యత్తు మనకు మంచి ఉంటుంది కనుక మీరు అందరూ కూడా చెట్లు పెంచాలని చెప్పి కోరుతున్నా. ఇంకొక చిన్న కోరిక చెప్పి ముగిస్తాను నేను కూడా, ఎందుకంటే ఎంపీ గారు కూడా ఇంకా బాలాపూర్ పోయి ఉన్నది, ఇఫ్తార్ మీద తీసుకునేందుకు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరి కోరేది ఒకటే, పొద్దున్న లేసి అందరం దేవుళ్ళ మొక్కడలే చేతులెత్తి దేవుని దండం పెడతాం. అయ్యా నా పిల్లలు మంచిగా ఉండని, భగవంతుడా నా కుటుంబం బాగుండని, నాకు మంచి పంట పడని అని చెప్పి మీ అందరు కోరుకునేది కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా మంచిగా ఉండాలి. మాకు ముఖ్యమంత్రి గారు 10 కాళ్ళ పాటు ఉంటే మా రాష్ట్రం బాగుపడుతుంది, మా తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి ఒక్క నిమిషం మీరు కూడా భగవంతుడు మొక్కాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం జగిత్యాల జిల్లా నుండి నేను అనుకుంటా ఉన్నాను. 2 చాలా మంచి ఆలోచనలు వాళ్ళు చెప్పారు. ఒకటి, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఏదైతే ఇంటింటికి మనం మరుగుదొడ్లు కట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నామో దాన్ని 100% జగిత్యాల మొదటి జిల్లాగా కంప్లీట్ చేద్దామని పట్టుబట్టి అది సాధించుకోవడం జరిగింది. అంటే ఒక రికార్డు కూడా చేసాం మన భారతదేశంలో లేదు. 32 గంటల్లో 36 గంటల్లో 826 మరుగుదొడ్లను కూడా కట్టడం జరిగింది. అంటే అందరూ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని అధికారులు దానికి పనిచేస్తారు. మొదటి 6 నెలల్లోనే మన జిల్లాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక పేరు తెచ్చుకునేటటువంటి మంచి ప్రయత్నం. ఆ తర్వాత ఒక 1-2 months లోపలనే జగిత్యాల జిల్లా మొత్తంలో కూడా చాలా భూమికి సంబంధించినటువంటి ఎక్కడికి పోయినా అప్లికేషన్లు వస్తాయి, ఎక్కడికి పోయినా వినతి పత్రాలు. కొంత అటు జగిత్యాల రాయకల్ సైడు, ధర్మపురి సైడు ఫారెస్ట్ ఆఫీసర్లతో ఇబ్బంది ఉంది అని చెప్పి అక్కడ వినతి పత్రాలు వస్తాయి. ఇక్కడ ఎక్కడికి పోయినా వస్తుంది. మళ్ళీ ఆ విషయం ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చేద్దాం అనుకుంటే అంతలోపే రాష్ట్ర ప్రభుత్వం నుండి సాదా బైనామాల మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని ఇంకా పటిష్టం చేస్తూ సాదా బైనామాల కార్యక్రమంలో కేవలం ఒక ధృవపత్రం ఇచ్చినట్టయితే మన జమీన్ బందీ కార్యక్రమంలో దాదాపు అవసరమైనటువంటి 5 ధృవపత్రాలు, అంటే ఒక రైతుకు ఈ భూమి నాది అని సంపూర్ణంగా తెలియజెప్పేటటువంటి అన్ని రకాల పత్రాలు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం మన జమీన్ బందీ కార్యక్రమం. దాన్ని జగిత్యాల్లో తీసుకొని ఇవాళ రాష్ట్రంలో నంబర్ 1గా మళ్ళా అయ్యారు అంటే కేవలం మన కలెక్టర్ గారు, మన సబ్ కలెక్టర్ గారు, మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేశారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మరి అటువంటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు, జిల్లా అధికారులకు, కోరుట్లలో ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఒక్కసారి అంకెలు చూసుకుంటే నిజంగా విచిత్రం అనిపిస్తుంది. 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్, టీడీపీ వీళ్ళంతా పాలన చేసినామని గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇలా జమీన్ బందీకి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయని చూస్తే 60,000 అప్లికేషన్లు వచ్చినాయి. మరి 60 ఏళ్ళు వీళ్ళు పాలన చేస్తే చిన్న సన్నకారు రైతులు, భూమి మీద ఇబ్బంది పడేవాళ్ళు, సాదా బైనామాలు, జమీన్ బందీ కలిపి మరి దాదాపుగా 86,000 అప్లికేషన్. అంటే భూమికి సంబంధించి చిన్న చిన్న వివాదాలను కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో ఇదివరకటి ప్రభుత్వాలు ఉంటాయి. మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసింది, చిన్న రైతు 5 ఎకరాల కన్నా తక్కువ జాగా ఉన్న రైతు ఆ భూమి నాది అని భరోసాగా చెప్పుకొని బ్యాంకుకు పోవాలంటే ఏం చేయాలి? ఎంఆర్ఓ చుట్టూ తిరగాలి, లోకల్ ఉంటే అధికారుల చుట్టూ తిరగాలి, మళ్ళీ పట్టేదారు వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ దానికి పైసలు కట్టాలి. ఇవన్నీ కాని పరిస్థితులలో రైతులు బాధపడతా ఉంటే మరి ఒక్క రూపాయి కూడా రైతుకు ఖర్చు లేకుండా ఈ సాదా బైనామాల కార్యక్రమంతో అద్భుతమైన రిజల్ట్ మనం తీసుకొచ్చాం. 86,000 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే దానిలో దాదాపుగా 70% వరకు కూడా అందరికీ పాస్బుక్లు, పట్ట పత్రాలు అన్నీ కూడా మనం చేతికి ఇవ్వడం జరిగింది. అంటే రైతుల కళ్ళల్లో నిజమైనటువంటి ఆనందం చూడడానికి మన కొత్త జిల్లా జగిత్యాల్లో కష్టపడి పనిచేస్తూ ఉన్నాం అందరం కూడా. ఆ విషయాన్ని దయచేసి రైతులు, ప్రజలు, ముఖ్యంగా మా ఆడబిడ్డలు గమనించాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుతా ఉన్నాను. మరి చాలా ఆలస్యమైనప్పటికీ కూడా అందరూ ఇంతసేపు ఎదురు చూసి ఈ కార్యక్రమాల్లో చాలా ఓపిక కూర్చొని ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. పొద్దున్న నుండి మేము తిరుగుతూనే ఉన్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ నాకునేది ఉద్యమం అయిపోతే రెస్ట్ దొరుకుతుందని చెప్పి
కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక పని ఇంకా డబులే. ఎందుకంటే పొద్దున్న నుండి అన్నీ కూడా ప్రభుత్వ పథకాలు శంకుస్థాపనలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. 6 పోతే ఇంటింటికి నల్లాలో నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఇవాళ 10,600 మంది కుటుంబాలకు నల్లాలు ఫిక్స్ చేసి ఇంటింటికి నీళ్ళు ఇచ్చొచ్చు. మళ్ళీ ఆ తర్వాత ముందుకొస్తే ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చినాం ఒక దగ్గర, ఇంకో దగ్గర బీరి కార్మికులకు పెన్షన్ ఇచ్చినాం, ఇంకొక దగ్గర షాదీ ముబారక్ చెక్కులు వంచాం. అంటే హైదరాబాద్లో మొదలైతే కోరుట్లకు వచ్చే వరకు ప్రభుత్వ పథకాలు చెక్కులు వంచుడు ప్రజలకు ఏదో చేసుడు తప్పితే ఇంకొక కార్యక్రమం లేదు. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏవైతే పనులు ప్రజలకు జరగాలనుకున్నామో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్ని పనులు చేసినా కూడా కొంతమంది అనేవాళ్ళు ఉంటారు. మీకు తెలుసు, నిన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మన ప్రజలకు తెలుసు, ఉద్యమం సమయంలో కూడా చూసినాం. కానీ వాళ్ళకి మళ్ళీ మీకు ఒక మాట చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ కరప్షన్, వాళ్ళిద్దరు జంట పిల్లలు, కవల పిల్లలు, ట్విన్ బ్రదర్స్. ఇవాళ వాళ్ళు మనల్ని అంటారు. మరి టీఆర్ఎస్ పార్టీ కవల పిల్లలు ఎవరు? టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు, మనం కవల పిల్లలు. మనకు టీఆర్ఎస్కి ఎంతసేపు తెలంగాణ ప్రజల మీద ఆలోచన ఉంటుంది, కాంగ్రెస్కి ఎంతసేపు కరప్షన్ మీద అవినీతి మీద ఆలోచన ఉంటుంది. అంత తప్పితే ఇంకోటి లేదు. మా ఆడబిడ్డలు అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలి. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా లేదా చూడాలంటే కళ్ళు పైకెత్తి చూస్తే కరెంటు బుగ్గ కనిపిస్తుంది. 24 గంటలు వెళ్తుంది. అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. అంతకు మా ఎమ్మెల్యేగా చెప్తున్నారు, అంతకుముందు 200 వస్తే ఇవాళ 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవ్వరు బీడీ కార్మికుల గురించి ఆలోచన చేయలేదు. ఎప్పుడు మన ప్రభుత్వం చేసింది. ఈ మంచి కార్యక్రమంలో ఈ 2-3 విషయాలు జరుగుతున్నటువంటి రాజకీయాలు కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో 60 ఏళ్ళ వాళ్ళే మన పని మనం చేసుకుంటా చెప్పుకోక కూడా కొంత నష్టపోయాం. కాబట్టి ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఎట్లా పనిచేస్తున్నామో కూడా ప్రపంచానికి తెలిసేలాగా చెప్పుకోవాలి. మళ్ళీ ఇంకొక మాట గుర్తుపెట్టుకొని దయచేసి, ఇవాళ సాదా బైనామాలో లబ్ధి పొందిన ప్రజలు కావచ్చు, పెన్షన్తో లబ్ధి పొందిన ప్రజలు కావచ్చు, రుణమాఫీతో లబ్ధి పొందినటువంటి రైతులు కావచ్చు, దయచేసి మీరందరూ కూడా మన తెలంగాణ వాళ్ళ నియత నిలబెట్టాలి. తిన్నవాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు 10 మందికి ఆ పథకాల గురించి దయచేసి చెప్పాలి. చెప్పకపోతే మన ప్రభుత్వాన్ని, మన కోసం పనిచేసేటటువంటి మన నాయకుల్ని మనం తప్పులు పడేసినట్టు. దయచేసి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇక నాకైతే పెన్షన్ వచ్చింది కదా, రానప్పుడు అక్క వచ్చినప్పుడు పోయి అడుగుదాంలే అని అనుకో. వచ్చిన పెన్షన్ 10 మందికి దయచేసి చెప్పాల్సిందిగా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మంచి కార్యక్రమం రాబోతా ఉన్నది. దయచేసి మా రైతన్నలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వచ్చే సంవత్సరం నుంచి 2 పంటలకు కావాల్సినటువంటి పెట్టుబడి 8,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులందరూ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఇక ఆ డబ్బులు మన బ్యాంక్ ఖాతాలో పడితే మనకు ఎరువుల కోసం ఎవరి మీద ఆధారపడే పని ఉండదు, విత్తనాల కోసం ఎవరి మీద ఆధారపడే పని ఉండదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 9 గంటలు కరెంట్ వస్తూనే ఉన్నది, ప్రాజెక్టులు ఎడపేడ కడుతూనే ఉన్నారు, నీళ్ళు వస్తూనే ఉన్నాయి, చండీ యాగం పుణ్యమాని 2 ఏళ్ళైనా వానలు పడుతూనే ఉన్నాయి. కాబట్టి మనకి ఇబ్బంది అన్నదే ఉండదు. తెచ్చుకున్న తెలంగాణ తప్పకుండా సాకారం అయి తీరుతుందని చెప్పి మళ్ళా ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, మనం ఏదైతే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నామే అదే ఉద్దేశంతో అదే స్ఫూర్తితోని పనిచేస్తున్నటువంటి మా జిల్లా అధికారులందరినీ కూడా మరొక మారు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ అమ్మ రెబ్బాస్ రాజన్న అయిపోయిన తర్వాత యూసుఫ్ నగర్ పాసం వెంకట స్వామి, యూసుఫ్ నగర్ పాసం వెంకట స్వామి కొంచెం జ్వరం ఒక్కరి తర్వాత పైన మడుగు ఆరెల్లి రాదు, పైన మడుగు ఆరెల్లి రాదు. కలెక్టర్ సార్